వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో ఆల్రెడీ మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. హస్బెండ్ చేసిన ఫిష్ కర్రీ. మనోజ్ నాతో ఒక ఛాలెంజ్ చేశారనమాట. ఇవాళ నువ్వు అసలు ఏం ఇన్వాల్వ్ అవ్వద్దు, మొత్తం నేనే చేసేస్తాను, ఇవాళ ఫిష్ కర్రీ మొత్తం నేనే వండేస్తా అని వేరే లెవెల్ బిల్డప్ ఇచ్చారు. ఆ బిల్డప్ ఇచ్చి లాస్ట్కి ఏం చేశారో మీరు చూడండి. సాల్ట్ కారం కొంచెం ఎక్కువగా ఉంటే కర్రీ 100% కుదురుతుందండి. సాల్ట్ అప్పుడే కన్ఫర్మ్ చేసుకోవద్దు అండి, కొంచెం కుక్ అయినప్పుడు మళ్ళీ చెక్ చేసుకుని వేసుకోండి. ఫిష్ కర్రీ ఎలా వండాలి అని యూట్యూబ్లో నేర్చేసుకుని ఎవరో నేను వండేస్తా నాకు బాగా వచ్చు అని చెప్పి ఫైనల్గా యూట్యూబ్లో చూసి బాబా అది ఫిష్ కర్రీ ఎలా వస్తుందో ఏంటో. ఎలా వచ్చినా తినేది నువ్వే అంటే బలి నేనే. ఏమేమి వేస్తున్నారు సార్ అందులో? ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. సబ్స్క్రైబర్స్ నేను చూసి నేర్చుకోవాలి వాళ్ళు ఫిష్ కర్రీ చేయడం. అలాంటివి చెప్పకూడదు. ఇలా కట్ చేయాలి. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. మీరు దీన్ని చూసి ఇలా వేళ్ళ మధ్యలో ట్రై చేయకండి. అలా వాటిని మధ్యలో కట్ చేసి పక్కన పెట్టి నెక్స్ట్ ఏం చేయాలో స్టెప్స్ మర్చిపోయి మళ్ళీ యూట్యూబ్ ఆన్ చేసుకుని నెక్స్ట్ స్టెప్స్ చూసుకుని అనుకునేవారు ఈ రెసిపీని ఈజీగా ఫాలో అయిపోండి, 100% సక్సెస్ అవుతుంది. పులుసు ముక్క మంచి టేస్టీగా వస్తాయండి. ప్రాసెస్ వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అలా ఆయిల్లో డైరెక్ట్గా ఆనియన్ పేస్ట్ వేసేయాలి. ఆనియన్ ఒకటే కాదు, ఆనియన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. యూట్యూబ్లో అమ్మాయి స్టవ్ వెలిగించలేదంట, అందుకనే వెలిగించిన స్టవ్ని మళ్ళీ ఆఫ్ చేస్తారు. స్టవ్ ఆన్ చేసి దీనిలో 1 స్పూన్ ఇవన్నీ ఇక్కడే పెట్టుకున్న ఆనియన్, అల్లం నేను చేయాలి మళ్ళీ కుకింగ్ చేస్తే. ఏం వేస్తున్నారు చెప్పాలి ఇవన్నీ. సబ్స్క్రైబర్స్ నేర్చుకోవాలి. ఫీలింగ్ షైయా? మీరు సిగ్గుపడకండి. ఫిష్ చేసుకుని బౌల్ లేకుండా డైరెక్ట్గా అలా తెచ్చేసి వేసేయాలి. గ్రేవీ సరిపోతుందా? నేను కుక్ చేసినప్పుడైతే అది సరిపోదు, ఇది సరిపోదు. అది అన్నీ వేసాక నెక్స్ట్ ఏం చేయాలా అని యూట్యూబ్లో చూడాలి. ఇప్పుడు పులుసు సరిపోదు. ఇంత మెసేజ్ చేయాలా? ఎక్కడుంది మెసేజ్ చెప్పు. ఇవన్నీ ఎవరు తెస్తారు? దీనిలో క్లీన్ చేసి పెట్టుకున్న పీసెస్ వేసేసుకోండి. ఫస్ట్ చాప ముక్కల్ని నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 3 minutes అయిన తర్వాత కుక్ అవడం స్టార్ట్ అయింది. మధ్యలో ఇలా క్లాత్ తీసుకుని రౌండ్ గా తిప్పుకోవాలి. గరిట అయితే అస్సలు యూజ్ చేయకూడదండి. ఒక 15 minutes అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అండ్ పులుసు చిక్కగా ఉంటుంది, ముక్క కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొద్దిమీర తీసుకుని వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద నుండి పానీ వేసేసుకోండి. చేపల పులుసు
మీడియంలో 15 minutes, 12 to 15 minutes కుక్ చేయాలి. బ్యాక్ ఇన్ 15 minutes. ఆయన చేసిన మెస్కి నేను క్లీన్ చేసుకోవాలి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. ఇప్పుడు ఎలా ఉంది కిచెన్? ఇప్పుడు ఎలా ఉంది? మొత్తం మెస్ చేసేసి ఒక్క కూర వండడానికి చేసిన గిన్నెలన్నీ క్లీన్ చేశాను. ఒకటి చెప్పు, వంట అయిన తర్వాత క్లీన్ చేసుకుంటారా, వంట అవుతుండగానే క్లీన్ చేసుకుంటారా? అయ్యేటప్పుడే చేసేయాలి, నీట్గా ఉండాలి. ఓసిడి ఉంటే అంతే. అర్థమైంది. 1 hour later. బా స్మెల్కే ఏంటి ఇదంతా నిజమే? తీసుదురా. మళ్ళీ ఆ టేస్ట్ ఎలా ఉందో అని భయం. నేను వచ్చి చెప్పాలి. ఫస్ట్ నువ్వే చూసి చెప్పు. నువ్వే చూసి చెప్పాలి. నేను ఎందుకు బలవ్వాలి? సూపర్ ఉందని చెప్పి వేస్ట్ చేయకు. సూపర్ ఉందని చెప్పని చెప్పి పుల్లగా ఉంది. 1 eternity later. One eternity later. అబ్బో ఆకలి కూడా వచ్చిపోయింది నాకు. అబ్బా బిల్డప్. వచ్చాడు 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 వచ్చాడు. ఫైనల్గా కర్రీ ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తా. అలా పెడతారు ఎవరన్నా? ఇది కర్రీ. ఇదే నేను కుక్ చేస్తే అంత పులుసొద్దు, ఇంత రావాలి అంత రావాలి అని చెప్తారు. చూద్దాం ఫైనల్గా టేస్ట్ అయితే ఎట్లా ఉందో చూద్దాం. సో ఈరోజు కుకింగ్ అయితే ఇట్లా అయింది. వేరే లెవెల్ బిల్డప్ ఇచ్చాడు కదా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉందని ఆయనకి చెప్పేసుకుంటున్నాడు. టేస్ట్ చేశాక నేను చెప్తాను ఖచ్చితంగా అది ఎట్లా ఉందనేది, అప్పుడు చూద్దాం. తినకన్నా బాగుండేదని కుళ్ళు ఫ్రెండ్స్. సో ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్పేస్తా. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. హస్బెండ్ చేసిన ఫిష్ కర్రీ ఇలా ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. బాయ్. థ్యాంక్ యూ.